సచివాలయం దగ్గర డ్రోన్ కలకలం రేపింది. సచివాలయంపై డ్రోన్ తరహా ఒక అనుమానాస్పదమైన పరికరం చక్కర్లు కొట్టింది. సచివాలయంలోనే ఆ టైంలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఉన్నారు. రెండో రోజు శాంతి భద్రతలపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీస్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. అది డ్రోనా, ట్రైనింగ్ ఫ్లైటా అనే కోణంలో విచారిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. భద్రతా సంస్థలతో కలిసి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ఏంటి పరిస్థితి? అది డ్రోనా లేదా ఇంకేదన్నా అన్న దానికి సంబంధించి అధికారులకు ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ దాన్ని నిర్ధారించే పనిలోనే ప్రస్తుతం పోలీస్ అధికారులు భద్రతా ఏజెన్సీలని దాని మీదే ఫోకస్ చేశాయి. కొద్దిసేపటి క్రితమే చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది. వాస్తవానికి సచివాలయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఈ సమయంలో ఒక అనుమానాస్పద పరికరం గాల్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. కొద్దిసేపటి క్రితం కొంతసేపు వరకు పోలీసులు అయితే షాక్ గురయ్యారు. ఒక్కసారిగా పోలీసు డ్రోన్స్ ఏమైనా ఈ ప్రాంతంలో ఒకవేళ భద్రతా పరంగా ఏమైనా అట్లాంటి ఎగరవేశారన్న దిశగా కొంత సెర్చ్ చేశారు. కానీ ఆ దిశగా ఏ పోలీస్ డ్రోన్ కూడా ఎక్కడ ఎగరవేయలేదన్న సమాచారం వచ్చింది. దీంతో అది వాస్తవానికి అది డ్రోనా లేకపోతే ఇంకేదన్నా ఫ్లయింగ్ ఆబ్జెక్టా, అంటే శిక్షణకు సంబంధించిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ఇప్పుడే ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం ముగించుకుని వెళ్ళే ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఒక్కసారిగా ఈ ఒక కలకలం దిగిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీస్ భద్రతా ఏజెన్సీలు అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు దానిపైనే నిఘా ఉంచాయి. దానికి సంబంధించి స్థానికులు ఎవరైనా డ్రోన్ ఎగరవేశారా లేకపోతే ఇంకేదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చింది, వాస్తవానికి ఇట్లాంటి సమయంలో ఏదైనా ట్రైనింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఈ ప్రాంతంలో చాలా తక్కువ. వాస్తవానికి బేగంపేట లాంటి ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కానీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్కి సంబంధించిన ఫ్లైట్స్ పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికులు ఎవరైనా ఈ ప్రాంతంలో డ్రోన్ ఎగరవేశారా లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ నిర్మాణ ఏజెన్సీస్ కావచ్చు లేకపోతే ఎవరైతే ఇక్కడ లోకల్గా ఎవరైనా అట్లాంటి ప్రయత్నం చేశారా తెలియక, అంటే పొరపాటున ఇక్కడ ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కావచ్చు లేకపోతే సచివాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగరవేయకూడదన్న అది లేక కానీ ఆ స్పృహ లేకుండా ఏమైనా ఎగరవేశారన్న దిశగా ప్రస్తుతం విచారణ సాగుతోంది. పోలీస్ ఏజెన్సీస్ అన్నీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయా లేకపోతే ఇంకేదని ఒకసారిగా రౌండ్ కొట్టిన నేపథ్యంలో దాదాపుగా ఇక్కడున్న లోకల్గా ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఆరా తీస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. దానిపైనే ప్రస్తుతం భద్రతా ఏజెన్సీలు అది ఎక్కడి నుంచి వచ్చిన ఫ్లైట్, దానికి ఈ ప్రాంతంలో ఒకవేళ ఎవరైనా ఎగరవేశారా దాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని బృందాలుగా ఏర్పడి వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. సో ఒక్కసారిగా కలకలం రేగిన నేపథ్యంలో అదే సమయంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా దాన్ని కన్క్లూడ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకవేళ దీంతో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ముగించుకుని ముఖ్యమంత్రి ఇప్పుడు నివాసానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి భద్రతా ఏజెన్సీస్ దాని మీద ఫోకస్ అయిపోతున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే స్థానికంగా ఎవరైనా పొరపాటున ఎగరవేశారా లేకపోతే ఇంకేదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అన్నది మాత్రం మరి కాసేపట్లో నిర్ధారించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సీఎం భద్రతా సిబ్బందితో పాటు మిగతా అందరూ ముఖ్యమంత్రి కానీ ఇక్కడి నుంచి మంత్రులు ఇక్కడి నుంచి వెళ్తున్న నేపథ్యం కాబట్టి ఆ పనిలో బిజీగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఆల్ రైట్, థాంక్యూ ఈశ్వర్.